హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఐపీఎల్ 2025 రేపటి నుంచి స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించిన అనాలిసిస్ ఆర్సీబీ నా ఫేవరెట్. ఆ విషయం చాలాసార్లు చెప్పాను, మీరు కూడా వీడియోస్ చూసింటారు. నా ఆర్సీబీ ఎప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్. గెలిచినా ఓడినా ఆర్సీబీనే మనకి ఎప్పుడు, ఎందుకంటే కింగ్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆర్సీబీని కప్పు గెలవాలని కోరుకుంటాను. ఈరోజు ఇప్పుడు నేను చేయబోయే వీడియోకి రీజన్ ఏంటంటే, మన ఆర్సీబీ టీం ఈ సీజన్కి ఎలా ఉంది, బ్యాటింగ్ ఎలా ఉంది, బౌలింగ్ ఎలా ఉంది, అదేవిధంగా ఆల్రౌండర్ సెక్షన్ ఎలా ఉంది, ప్లేయింగ్ 11 ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా ఉండబోతుంది, ఫారెన్ ప్లేయర్స్లో లియామ్ లివింగ్స్టోను, టీమ్ డేవిడ్ వాళ్ళు వచ్చినారు, టీం స్ట్రాంగ్ ఉందా, బౌలింగ్ ఎలా ఉంది, స్పిన్ విభాగం ఏ విధంగా ఉంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ముందుగా ఆర్సీబీ బ్యాటింగ్ సెక్షన్ గురించి మాట్లాడుకుందాము. ఓకేనా? బ్యాట్స్మెన్స్ వచ్చేసి ఈ సీజన్లో కింగ్ కోహ్లీ, విరాట్ కోహ్లీ, అదేవిధంగా రజత్ పాటీదార్, దేవదత్ పడిక్కల్, టీమ్ డేవిడ్, స్వస్తిక్ చికారియా, ఫిలిప్ సాల్ట్, జితేష్ శర్మ ప్యూర్ బ్యాట్స్మెన్స్ వీళ్ళు. ఆల్రౌండర్స్ వచ్చేసి కృణాల్ పాండ్యా, మనోజ్ బండగే, స్వప్నిల్ సింగ్, మోహిత్ రాఠీ, లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బెతల్, రిమోరియస్, షెపర్డ్ ఉన్నారు. వీళ్ళు బ్యాటింగ్ విభాగం వచ్చేసి ఎప్పటికీ మన ఆర్సీబీకి బలము బ్యాటింగే, బౌలింగ్ వీకే బలహీనంగా ఉంటుంది. ఈ సీజన్లో కూడా సేమ్ అంతే. బ్యాటింగ్ విభాగం స్ట్రాంగ్ ఉంది. ప్లేయింగ్ 11లో అయినా కింగ్ కోహ్లీ ఉంటాడు, పాటీదార్ ఉంటాడు, జితేష్ శర్మ ఉంటాడు, ఫిల్ సాల్ట్ ఓపెనర్ వస్తాడు, అదేవిధంగా కృణాల్ పాండ్యా ఆడతాడు, లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బెతెల్, షెపర్డ్, టీమ్ డేవిడ్, బ్యాకప్లో కూడా దేవదత్ పడిక్కల్. మంచి మంచి బ్యాటింగ్ విభాగంలో అయితే మాత్రం ఆర్సీబీకి భయం లేదు. బౌలింగ్ విభాగం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఓకేనా? భువనేశ్వర్ కుమారు మంచి బౌలరు, రసిక్దార్ సలాము పోయినసారి ఢిల్లీ క్యాపిటల్స్లో కొంచెం మంచి ప్రదర్శన చేసినాడు, కానీ నమ్మదగ్గ బౌలర్ అయితే కాదు. శ్రేయస్ శర్మ, కేకేఆర్ కన్నాడు ఇంతకుముందు, మంచి బౌలరే. ఎస్ దయాల్ రిటర్న్ చేసుకున్న ప్లేయరు, బెటరే. అదేవిధంగా హజిల్వుడ్, ఎంగిడి, నువాన్ తుషార్. ఈ ఫారెన్ ప్లేయర్స్లో ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారు అనేది కూడా ఒకరే తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే నలుగురే ఫారెన్ ప్లేయర్స్ కాబట్టి. దాంట్లో ఫిల్ సాల్ట్ పక్కా ఉంటాడు, టీమ్ డేవిడ్ ఉంటాడు, అదేవిధంగా లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బెతెల్లో ఒకరు ఉంటారు, అదేవిధంగా బౌలింగ్ వాళ్ళ ముగ్గురు అవుతారు కాబట్టి బౌలర్స్ ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. హజిల్వుడ్ కానీ టెస్ట్ ప్లేయరు, ఎంగిడి T20లో వికెట్లు తీసినా కూడా కొడతారు మంచిగా. నువాన్ తుషార్ కూడా కొంచెం బెటర్. బౌలింగ్ విభాగం నాకు కొంచెం చాలా వీక్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. మన ఆర్సీబీ ఎప్పుడు టీమ్ మేనేజ్మెంట్ కూడా నాకు కొంచెం బాధ అనిపించింది. యాక్షన్ కూడా ఫస్ట్ నుంచి చూసుకుంటున్నాను. ఆర్సీబీ మంచి మంచి ప్లేయర్స్ని తీసుకోవచ్చు, బౌలింగ్ ట్రెంట్ బౌల్ట్ని తీసుకోవచ్చు, యజ్వేంద్ర చహల్ని తీసుకోవచ్చు, మంచి మంచి ప్లేయర్స్. బౌలింగ్ విభాగం మనకి వీక్ ఉంటుంది, బ్యాటింగ్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకనేది నాకు అర్థం కాలేదు. కానీ ఇంకోటి స్పిన్ చెప్పుకోదగ్గ, ఇప్పుడు మనం బ్యాటింగ్ బలం అనుకుంటే బౌలింగ్ వచ్చేసి చెప్పదగ్గ మెయిన్ బలహీనంగా. ఎందుకంటే మన ఇండియన్ పిచ్లు స్పిన్కి సపోర్ట్గా ఉంటాయి. మెయిన్ బలహీనం ఏంటంటే స్పిన్. నమ్మదగ్గ వరల్డ్ క్లాస్ ప్లేయర్, టాప్ క్లాస్ స్పిన్నర్ లేడు. మనం స్పిన్నర్ అంటే ఎవరు? కృణాల్ పాండ్యా అంత టాప్ స్పిన్నర్ ఏం కాదు, యావరేజ్ మీడియం అంతే. అదేవిధంగా శ్రేయస్ శర్మ ఇంకా యంగరు అంత నమ్మదగ్గ ప్లేయర్ అయితే కాదు. స్పిన్నర్ టాప్ క్లాస్ స్పిన్నర్స్, వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ అయితే ఎవరు లేరు. బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ బెటరు. అదేవిధంగా భువనేశ్వర్ కుమార్కి ఎవరు సపోర్ట్గా ఉంటారు అనేది కూడా మనం ఆలోచన చేయాల్సిన విషయము. మొత్తానికి ఫ్రెండ్స్, నేనైతే ఆర్సీబీ ఫ్యాన్. ఎప్పటికీ ఆర్సీబీ ఫ్యాన్గా ఉంటే గెలిచిన ఉన్నా, కానీ ఈ సీజన్లో అయితే టీం అయితే వీక్గా ఉంది. బ్యాటింగ్ మంచి స్ట్రాంగ్గా ఉంది, బౌలింగ్ వీక్గా ఉంది. కానీ మొత్తానికి మనం, ఎందుకంటే ఈ సీజన్లో కూడా మన ఆర్సీబీ బెంగళూరు స్టేడియం చిన్న సంవత్సరం కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి మనం 250 కొట్టినా కూడా గెలుస్తామని నమ్మకం లేదు. అట్లుంది మన బౌలింగ్ లైనప్. మరి టీం మేనేజ్మెంట్ ఏ విధంగా ఆలోచించారో నాకైతే అర్థం కాలేదు. కానీ టీం అయితే మాత్రం బ్యాటింగ్ విభాగంలో టాప్ క్లాస్ ఉంది. మనం బౌలింగ్ వీక్లో ఉన్నాం, మనము స్పిన్ కూడా ఇంకా చాలా వీక్ ఉంది. కాబట్టి ఈ సీజన్లో నాకు తెలిసి అయితే నేను, టు బీ ఫ్రాంక్, కప్ని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయడం లేదు. మరి ఇది వాస్తవం. ఎవరు తిట్టుకోకపోయినా కూడా ఇదే వాస్తవము. ఇంకా నేను ఆర్సీబీ ఫ్యాన్ అయినా కూడా ఈ విధంగా చెప్తున్నట్టే అర్థం చేసుకుంటే, అంటే పర్ఫెక్ట్గా, అంటే టు బీ ఫ్రాంక్ అనలైజ్ చేయాలి. మనం ఆర్సీబీ ఫ్యాన్ కాబట్టి పక్క ఆర్సీబీనే కొడుతుంది అని చెప్పి అనేది వద్దు. ఆర్సీబీ నాకు ఈసారి అయితే కొంచెం వీక్గానే అనిపిస్తుంది మిగతా టీమ్స్తో కంపేర్ చేస్తే. నాకు మంచిగా ఈ సీజన్లో స్ట్రాంగ్ అనిపించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ స్ట్రాంగ్ అనిపించింది. దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఏమనిపించింది ఆర్సీబీ టీం పైన, ఆర్సీబీ ప్లేయింగ్ 11 మీద మీ అభిప్రాయం ఏమనేది కమెంట్ చేయండి. ఆర్సీబీ ఫ్యాన్స్ చూద్దాం ఫ్రెండ్స్, మనం ఆర్సీబీ కప్ గెలవాలని కోరుకుందాము. కానీ ఈ సీజన్లో అయితే నాకైతే నమ్మకాలు లేవు. ఏంటనేది మీకు కమెంట్ చేయండి. ఓకేనా?